ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారందరూ ధన్యులు. కీర్తనల గ్రంథము 128వ కీర్తన 1వ చరణం. బ్లెస్డ్ ఆర్ ఆల్ హూ ఫియర్ ద లార్డ్, హూ వాక్ ఇన్ ఒబీడియన్స్ టు హిమ్. Psalms chapter 128 verse 1. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవడం, ఆయన మార్గములో ప్రయాణించడం ఒక ధన్యత. దేవుని యందు భయం కలిగి ఉండడం అంటే దేనికో భయపడడం కాదు, దేవుణ్ణి చూసి పారిపోవడం కాదు. ఇక్కడ భయం అనగా వినయముతో కూడినటువంటి గౌరవము అని అర్థం. దేవుని ముందు మనం ఎలా జీవిస్తున్నామో, ఆయన్ని ఎలా గౌరవిస్తున్నామో అని మనము ఆలోచన చేయాలి. ఒక తప్పు పని, ఒక పాపపు కార్యం చేస్తే మనము సేవిస్తున్నటువంటి దేవుడు మనల్ని బట్టి బాధపడతాడు, మనల్ని బట్టి అవమానము ఆయన నామానికి కలుగుతుంది అనే విషయం మనం గ్రహించి జాగ్రత్తగా ఈ లోకంలో నడుచుకోవడమే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడం. దేవుని లేఖనములు సెలవిస్తున్నాయి, దేవుని మాటలను అనుసరించి జీవించడం, ఆయనకి నచ్చినట్లు బ్రతకడం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమేనండి. ఎవరైతే ఆయన యందు భయము కలిగి ఆయన మార్గముల యందు నడుస్తారో వారందరూ ధన్యులు అని లేఖనములు సెలవిస్తున్నాయి. ధన్యులు అంటే సంతోషముతో జీవించేవారు, ఆనందంతో జీవించేవారు. ఈ లోక సంబంధంగా ఈ లోకాన్ని మెప్పించే విధంగా జీవించడం నిజమైన ధన్యత, అనగా నిజమైన ఆనందం కాదు. అది కొద్ది కాలమే, తాత్కాలికంగానే ఉంటుంది. లేఖనములు సెలవిస్తున్నాయి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని. మరి ఈ రోజున ఒకవేళ దుష్టులతో సహవాసము నీవు కలిగి ఉన్నావేమో, దేవుని మార్గంలో కాకుండా ఈ లోకంలో పాపము చేసేవారు, మోసం చేసేవారి మార్గంలో నీవు నడుస్తూ దేవుడు కూర్చోవద్దన్న స్థలంలో నీవు కూర్చుంటున్నావేమో. అది ధన్యత కాదు, అది నిజమైన ఆశీర్వాదం కాదు, అది నిజమైన సంతోషమో ఏమాత్రము కాదు. నిజమైన ఆనందము, నిజమైన సంతోషము లేదా ధన్యత అంటే ఏంటో ఈ 128వ కీర్తనలో భక్తుడు చాలా సుస్పష్టముగా వివరించాడు. నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు అని వ్రాయబడి ఉంది. ఎంతోమంది సంపాదిస్తున్నారు కానీ దానిని అనుభవించలేకపోతున్నారు కదండి. లక్షలకు లక్షలు సంపాదిస్తున్నా సరే అది వారికి మిగలకుండా పోతుంది. అనారోగ్యానికో, అప్పులకో, వారికున్న వ్యసనాలకో ధనము వ్యర్థమవుతుంది. మరి అది ధన్యతనా? ఎంత సంపాదించినా మిగలకపోవడం ఆశీర్వాదమా? కానే కాదు. కానీ దేవునిలో జీవిస్తున్న వారికి కొంచెం ఉన్నా వారు దానిని అనుభవించగలరు, ఆనందించగలరు. రెండవదిగా, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు అని. ఎన్నో వివాహ సంబంధాలు ఈ రోజున సరిగ్గా లేవు కదండి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, భార్య వేరే వ్యక్తితో సంబంధం కలిగి ఉండటం, భర్త ఇంకొక స్త్రీతో వ్యభిచరించడం చేస్తున్నారు. వివాహం అయ్యి సంవత్సరం తిరగక ముందే విడాకులు తీసుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డల గృహము అటువంటి మనస్పర్ధలతో ఉండదు. భార్యాభర్తలు ఇద్దరు ఫలించేవారిగా ఉంటారు. వారి పిల్లలతో నిత్యము ఎటువంటి విభేదాలు లేక ఆనందిస్తుంటారు. కలిగినది కొద్దిగానైనా, ఉండేది చిన్న ఇల్లే అయినా వారికున్న ఆనందం వారి నుండి ఎవ్వరూ కూడా దాన్ని తీసివేయలేరు. మూడవదిగా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వల్ల నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవని లేఖనములు సెలవిస్తున్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు మూలమని మరొక చోట భక్తుడు కీర్తిస్తున్నాడు. అనగా నీ భవిష్యత్తును దేవుడు ఆశీర్వదిస్తాడు. నీకు ఏ అపాయము కలగకుండా నీవు మంచి ఆయుష్ను కలిగి జీవించేలా దేవుడు చేస్తాడు. నీవు రాబోవు తరాలను చూసేలాగా నీ జీవితం ఉంటుంది. నీవు భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నవన్నీ దేవుడు జరిగేలా చేస్తాడు. ఇంతకంటే గొప్ప ధన్యత, ఆనందం ఏ మనిషికైనా ఉంటుందా చెప్పండి? ఈ రోజున ఈ మాటలు వింటున్న
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఇటువంటి ధన్యత లేక నీవు బహుశా జీవిస్తున్నావేమో. ధనమున్నా మనశ్శాంతి లేక, కుటుంబమున్నా ఆనందం లేక, చేయాలనుకున్న పనులు ఎన్నో ఉన్నా ఆరోగ్యము లేదా ఆయుష్ లేక జీవిస్తున్నావేమో. నీ జీవితం మార్చబడాలంటే, నీవు ధన్యుడవు ధన్యురాలివి కావాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గముల్లో నడుచుకో. ఆయన నీ జీవితాన్ని మార్చగలడు. నీ ఆర్థిక కుటుంబ ఆరోగ్యం ఏ విషయంలోనైనా ఉన్నత స్థానములో, ఆనందించే స్థానములో నీ ఉండేలా దేవుడు చేయగలడు. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, జీవం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు అయ్యా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచిన మీ యొక్క అమూల్యమైన వాక్కును బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, మీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలకు వచ్చే ఆశీర్వాదమును గురించి ప్రభువా అయ్యా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేశారు ప్రభువా. అవునయ్యా, మీ యందు భయభక్తులు కలిగి ఉంటే అయ్యా వారి యొక్క కుటుంబం వారు ఆశీర్వదింపబడతారంటున్నారు ప్రభా. వారి యొక్క చేతుల కష్టార్జితము ఆశీర్వదింపబడుతుందంటున్నారు ప్రభా. అయ్యా వారికి ఆయుష్ను ఆరోగ్యమును తండ్రి కలిగి వారు ధన్యులుగా ఉంటారని తండ్రి మీరు వాక్యము ద్వారా మాట్లాడారు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రములు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు మీ సన్నిధి లేక అయ్యా మీ యొక్క ప్రేమ తెలియక అయ్యా మీ యొక్క తండ్రి మిమ్మల్ని ఆశ్రయించక మీ యందు భయభక్తులు కలిగి లేక లోకంలో ఆనందించేటువంటి బిడ్డలుగా ఉన్నారు ప్రభా. శాపముతో నిండినటువంటి బిడ్డలుగా ఉన్నారయ్యా. వారిని తండ్రి మీ యొక్క ప్రేమను తండ్రి వారికి చూపించమని బ్రతిమలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజున ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క కృపల చేత వారిని నింపమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి బిడ్డకు క్షేమాన్ని దయచేయండి, ప్రతి బిడ్డకు మీరు ఆశీర్వాదాన్ని దయచేయమని ప్రకటిస్తున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి అనారోగ్య సమస్యల చేత బాధించబడుతూ అయా మరి తండ్రి ఎంతో మందిని డాక్టర్స్ని సంప్రదించినప్పటికీ నా ప్రభా ఫలితము లేక నా తండ్రి అయా మీ సన్నిధిలో గోజాడుతూ కన్నీరు కారుస్తూ మీ పాదాల చెంత పడి వేడుకునుచుండగా ప్రతి బిడ్డను మొరను మీరు ఆలకించే దేవుడు, ప్రతి బిడ్డ మొరకు సమాధానం ఇచ్చే దేవుడు తండ్రి. మీరే బిడ్డలను స్వస్థపరచమని బ్రతిమిలాడుకుంటున్నాము. వారికి ఉన్న బలహీనతను కొట్టివేయమని వేడుకుంటున్నాము ప్రభువ. అంధకార దురాత్మ శక్తుల నుండి, చాతబడి శక్తుల నుండి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువ. ప్రతి బిడ్డకు స్వస్థతను కలగజేయమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఆర్థిక సమస్యలతో అప్పుల భారాలతో కృంగిపోతూ రోజు రోజుకు పేరుకుపోతున్న అప్పును బట్టి తండ్రి చింతిస్తున్నారో ప్రభా, ప్రతి బిడ్డ చింత యావత్తును తండ్రి మీ మీద వేస్తుండగా ప్రభా వారి చింతను కొట్టివేసి అప్పు తీర్చుకునే సామర్థ్యము, అప్పు తీర్చుకునే ధైర్యాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు ఉద్యోగం లేక బాధపడుతున్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తుండగా తండ్రి సహాయం దయచేయండి ప్రభా. అయ్యా ఇంటర్వ్యూలకు వెళ్తుండగా ప్రభా మరి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడానికి సహాయం దయచేయండి తండ్రి. అయ్యా గర్భఫలం లేక ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. నీ సంతానపు వారు ఇసుక రేణువుల వలె విస్తారమగుదురని మీరు ఇచ్చిన వాగ్దానము అయా సంతానము లేని ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చబడులాగున సహాయం దయచేయమని బ్రతిమిలాడుతున్నాం ప్రభు. అదేవిధంగా నా తండ్రి గర్భిణీ స్త్రీలను దీవించండి, వారికి కావాల్సిన బలాన్ని శక్తిని మీరు దయచేయండి ప్రభు. తల్లికి బిడ్డకు క్షేమాన్ని దయచేయండి, వాళ్ళు తింటున్న ఆహారంలో బలమును ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఎవరి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎవరి వయసులో ప్రేమ పేరుతో మోసపోయి ప్రభు మరి వారి యొక్క ప్రాణాలు తీసుకుంటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నా తండ్రి. ఆ ఆలోచన యేసు నామంలో కొట్టివేయండి అయా. మరి తండ్రి యవ్వనస్తులుగా తండ్రి మీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా ఆ బిడ్డల నుంచి మనం బ్రతిమలాడుతున్నాం ప్రభా. అయా కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి, వారి పక్షాన మీరే న్యాయమును తీర్చమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి దేశాన్ని అధికారులను దీవించండి, మీ యొక్క జ్ఞానం చేత వారిని నింపమని బ్రతిమలాడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున మరి తండ్రి విదేశాల్లో ఉంటూ ప్రభా ఈ రోజున కృంగిపోతున్న స్థితిలో ఉన్నారో ప్రభా ప్రతి బిడ్డకు తండ్రి మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాము. దైవజనుల
బిడ్డలందరినీ తండ్రి దీవించండి, వారి పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు వారికి తోడుగా ఉండమని, అనేక ఆత్మలను తండ్రి మీ కొరకు సంపాదించే వారిగా వారిని నిలవబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినే మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన, ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాం. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.